హాయ్, వెల్కమ్ టు శశిరామ్ లాస్ట్. చూసారా, ఈరోజు నేను మీషో నుంచి తెప్పించుకున్న ఇంటి కోసం తెప్పించుకున్నటువంటి వస్తువులు చూపించాలనుకుంటున్నానండి. నా అవసరం కోసం నేను తెప్పించాను. చూడండి, మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందో ఏమో అని చూపిద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా, చూసేద్దామా? చేస్తాం. మొదటిగా ఇదండి. ఇది మనకు మాప్స్ అవి ఉంటాయి కదండి. మాప్స్ అవి చీపురు మాప్స్ పెట్టుకోవడానికి మనకు స్టాండ్ అవసరం అవుతుంది అవునా. ఇదండి స్టాండ్. ఈ స్టాండ్ నాకు 300 చేంజ్ పడిందండి, 350 అనుకుంటా. మీషోలో తెప్పించాను, చూసేద్దాం. ఇదిగోండి, దీనికి ఈ స్క్రూస్ కూడా వాళ్ళే ఇచ్చారు. మనం వెనకల ఒక వాల్ కొట్టేస్తే సరిపోతుంది. ఇది లాకింగ్ సిస్టమ్ అండి. అంతేకాకుండా దీనికి హుక్స్ కూడా ఉన్నాయి. ఇలా ఏమైనా బ్రషెస్ అవి కూడా మనం తగిలించుకోవచ్చు. ఇలా దీంట్లో మాప్స్ పెట్టేసి ఇది లాకింగ్ సిస్టమ్ ఉందండి. లాక్ చేసేసేయచ్చు. లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇదండి 315 పడింది. మొత్తం 1 2 3 4 పడతాయండి. 4 మాప్స్ చీపురు ఇవి పెట్టేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది. ఒక వాల్కి ఇలా కొట్టేసేసి మనం వాటిని యూస్ చేయొచ్చు. ఇది ఒకటి తెచ్చానండి. ఇది 315 రూపీస్ పడిందండి నాకు ఇది మీషోలో. నెక్స్ట్ సెకండ్ వన్ ఇదండి. ఇది వచ్చేసి మా ఇంట్లో హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారండి. హ్యాండ్ బ్యాగ్స్ కోసం అని చెప్పేసి ఇది తెప్పించాను. చూద్దాం ఇది కూడా. ₹280 ఈ రెండండి. నెక్స్ట్ ఇంకొకటండి. ఇది వచ్చేసి నాకు కిచెన్లోకి యూజ్ అవుతుందని తెప్పించుకున్నానండి. సోప్స్ అన్నీ పెడతాం కదా, అక్కడ మనకు ఇదండి. మనం టైల్స్కి స్టిక్ చేసేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్, లేదంటే హోల్స్ కూడా కొట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ సోప్స్ ఏదైనా లిక్విడ్స్ పెట్టేసుకోవచ్చు. దీని మీద నాప్కిన్ కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా వాటర్ ఏదైనా లీక్ అయినా కూడా ఈ ట్రేలో పడుతుందండి కిందగా. ఇది కిచెన్లోకి యూజ్ అవుతుందని నేను సోప్స్ దానికోసం తెప్పించానండి. ఇది 220 రూపీస్ పడిందండి నాకు. 220 ఓన్లీ స్టిక్ చేసేదండి. వీటిని ఇలా వేసి స్టిక్ చేస్తే సరిపోతుంది. ఇవి మూడు కూడా నేను ఇంట్లోకి యూజ్ అవుతాయి. హ్యాండ్ బ్యాగ్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. 6 పెట్టేసేయచ్చండి, కానీ 2 ఆఫర్లో ఉన్నాయని తీసుకున్నానండి ఇవి. ఇంకొకటి వచ్చేసి మాప్ స్టిక్ అండి. మాప్స్ పెట్టేసేటువంటి స్టాండ్ ఇది కూడా యూస్ఫుల్లే. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. అందరు కూడా నా ఛానల్ లైక్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.